సో, మిగిలిన పురుషులందరూ కొంచెం వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా శ్రీ సంధ్య దగ్గరికి వెళ్తున్నాం మేము. యెస్, శ్రీ సంధ్య టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్. సేంపించండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆగండ్రా. ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఆగండి సార్ ప్లీజ్ సార్. అలానే ఈ క్యారెక్టర్ నేను చేసే ముందు డైరెక్టర్ గారి గురించి చెప్తాను. అటు తిరగద్దు. మాట్లాడండి. యా, డైరెక్టర్ గారు, నేను ఈ క్యారెక్టర్ చేసే ముందు నేను చేస్తానా లేదా అని నాకు డౌట్ ఉంది. సో నాకన్నా ఎక్కువ నమ్మింది సార్ మాత్రమే. నువ్వు చేయగలవు సంధ్య, చేస్తావని. సో నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మురళీ సార్ ఆడిషన్ కానీ వర్క్షాప్ కానీ నాకు హెల్ప్ అయింది. క్యారెక్టర్కి నాకు హెల్ప్ అయింది, నాకు హెల్ప్గా ఉంది మురళీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళీ సార్ ఎక్కడున్నారు? యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మీ గురించి కిషోర్ గారు అండ్ సప్తగిరి గారు, రాజ్ కుమార్ గారు, హీరో పవన్ కళ్యాణ్ గారు, అలానే వైష్ణవిగా రాయాంశ, విషిక గారు, హాసిని గారు, వీళ్ళతో చేయడం, స్క్రీన్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నా ఏంటంటే వీళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్, నేను వీళ్ళతో ఎలా చేయగలను ఏంటి. నాకు ఇంతంటే 1% కూడా నాకు వాళ్ళు నన్ను సపరేట్ చేస్తున్నారు అనేది నాకు తెలియలేదు. చాలా ఈక్వల్గా చూసుకున్నారు. సో వీళ్ళతో చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అలానే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పురుషహ మూవీ చూసారని నేను అనుకుంటున్నాను. సో చూడకపోతే వెళ్ళి చూడమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెట్స్‌లో కూడా ఇంతేనా? ఈ ర్యాగింగ్, టీజింగ్ చాలా జరుగుతుంది. అదే కదా! సారీ సార్. డిఓపి సార్ గురించి మమ్మల్ని చాలా బాగా చూపించారు. సతీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? మళ్ళీ ఇంకో పేరు గుర్తొస్తుందేమో. యెస్.